చీచి అప్రాస్తుడా, ఏమి ట్రై మసాలా కంపు? మీరే కదమ్మా కీర్ చేయమన్నారు. ఏం కీర్రా? అదే అదే బాదం కీరు. నీ కీరు మండిపోను. ఇదేం కీర్రా? మసాలా కంపు కొట్టుకుంటూను లక్షణంగా తీయగా పాయసంలా ఉండాల్సిన బాదం కీర్కి ఈ గతి పట్టించావేమిట్రా? నీకు రాకపోతే నన్ను అడగచ్చు కదా. చిత్తం తమతో మనవి చేసుకుందాం అనుకున్నాను గాని మీరేమో పొద్దుటే గుడికి వెళ్ళారు, అమ్మగారేమో పూజలో ఉండిపోయారు. ఏం చెయ్యాలో తెలియక మదన పడుతుంటే గుండెమని అయ్యారేమో వచ్చి నేను చెప్తాను చెయ్యరా అన్నాడు. రక్షించవరా నాయన అనుకొని చెప్పినట్లు ముక్కులు మూసుకొని చేశాను. వారి దొంగ పడవ, అసలే నా మసాలా వెదవ. ఒరే వెంగళం, అసలు ఈ బాదం కీర్ ఎలా చేసావురా? ఒరే అబ్బి, నాకు బాదం కీర్ చేయడం రాదు, నీకేమైనా వచ్చునా అని అడిగాను అంతే. ఓ అదేం పెద్ద కష్టం కాదు. 2 పెద్దుల్లిగడ్డలు 2 చిన్నుల్లిగడ్డలు బాగా తరిగి పెట్టుకొని అన్ని బాదం పప్పు, ఆ ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, లవంగం, చెక్క, యాలకులు ఇంకా ఇంగువ వేసి మెత్తగా రుబ్బుకోమన్నాడు. 1 సేరు పాలలో అంత పెరుగు వేసుకొని గిరిగిరా తిప్పి పొయ్యి మీద పెట్టమన్నాడు. అది బాగా మరిగిన తర్వాత ఆ మసాలా ముద్దను దాంట్లో వేసి గిరిగిరా తిప్పమన్నాడు. చివర్లో కాస్త పన్నీరు పోయమన్నాడు. అది బాగా మరిగిన తర్వాత అదే బాదం కీర్ అన్నాడు. నేను అలానే చేశానమ్మా. అసలేడా మసాలా వెదవ, అసలు ఆ వెదవ నాకు ఎక్కడా కనిపించలా. ఇలా బాదం కీర్ చేస్తాగలడ్డావట్రా ఆ మసాలా వెదవ రాని వాణ్ణి నిన్ను ఉతుకుతాను. క్షమించండి అమ్మా, క్షమించండి. ఇదంతా రోజు మా ఇంట్లో జరిగే తతంగమే. కర్మరా బాబు.